అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? అప్నీ భీ ఏక్ రెసిపీ హై అని అంటూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన సీక్రెట్ రెసిపీ అయిన ఈ मोरिंगा पराठा गुरिंची ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా. ड्रम स्टिक है, ये न्यूट्रिशन की दृष्टि से बहुत महत्वपूर्ण है, ऐसा मैं सुनता रहा हूँ, तो फिर मैं खुद उसके परोठे बनाता. అదేనండి డ్రమ్ స్టిక్స్ పరాఠా. మునగాకుతో లేదా మునక్కాయతో ఈ పరాఠాని చేసుకోవచ్చు అనమాట. ఈరోజు మునక్కాయలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మునగాకుతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా మన మోడీ గారి ఫేవరెట్ అయిన ఈ డ్రమ్ స్టిక్స్ పరాఠాని ఎలా చేసుకోవాలో చూపించేసేనా. ముందు 2 మునక్కాయలని తీసుకోండి. వీటిని ఇలా పైన మరీ పీల్ తీసేయకుండా కొంచెం పైన తీస్తూ ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు అందరూ మొదలెట్టేసేకండే మునక్కాయలతో కాదమ్మా చేసేది మునగాకుతో అని చెప్పేసి ఇలా అయినా చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు అండి. మనం 2 రకాలు కూడా చేసి చూద్దాం, తప్పేముంది. ఒకసారి ఇలా ఒకసారి అలా అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకున్న ఈ మునక్కాయల్ని శుభ్రంగా ఒకసారి కడిగేసుకొని ఒక కుక్కర్లోకి తీసుకోండి. ఇందులో 1.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసేసి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టేసి ఒక 3 లేదా 4 విజిల్స్ రానివ్వండి. ఆ మునక్కాయ బాగా మెత్తగా ఉడికే వరకు విజిల్స్ రానివ్వండి. చూడండి, విజిల్స్ వచ్చేసాయి. ఆ తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని వీటిని బాగా మెత్తగా స్మాష్ చేయండి. ఆ లోపల గింజ కూడా బాగా మెత్తగా స్మాష్ అయ్యేలాగా బాగా ఎనుపుకోండి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ఇలా ఒక ఫిల్టర్ని ఏదైనా పెట్టేసుకోండి, జాలి గిన్నె పెట్టేసుకోండి. దాంట్లోకి ఈ మునక్కాయల్ని వేసేసి ఫిల్టర్ చేసేసుకోండి. ఆ వాటర్ అంతా, ఆ గుజ్జంతా కిందకు వచ్చేలాగా ఇలా స్పూన్తో బాగా మెదుపుకుంటూ మొత్తం తీసుకోండి. ఆ పిప్పి మొత్తం ఇంకా పడేసేయండి, తీసేసి. చూడండి, మొత్తం కంప్లీట్గా ఫిల్టర్ అయిపోయింది. దీంట్లో ఎన్ని న్యూట్రిషన్స్, ఎన్ని పోషకాలు ఉంటాయంటే మాటల్లో చెప్పలేనండి. చాలా అంటే చాలా మంచిది మనకి. సో ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోండి. ఆ వాటర్ని బట్టి మనకి అవసరం అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ఒక పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసేసి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసేయండి. దీన్నంతటిని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న ఈ వాటర్తో ఈ పిండిని కలిపేసేయండి. ఆ వాటర్ మాత్రం అస్సలు వేస్ట్ చేసుకోవద్దండి. మిగిలిపోయాయి కదా అని చెప్పేసి పడేయద్దు. కావాలనుకుంటే ఇంకొంచెం పిండిని యాడ్ చేసి ఆ వాటర్ మొత్తం వాడుకోండి. మనకి ఎన్ని అవసరమో అన్ని చపాతీలు చేసుకొని మిగిలిన పిండిని ఒక బాక్స్లో కానీ లేదా ఒక పాలిథీన్ కవర్లో కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే హ్యాపీగా సెకండ్ డే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. నాకు వాటర్ ఎక్కువగా అనిపించాయి, పిండి తక్కువగా అనిపించింది, అందుకని ఇంకొక కప్పు గోధుమ పిండి కూడా యాడ్ చేసుకున్నాను. నాకు మొత్తం 3 కప్పుల గోధుమ పిండి పట్టిందనమాట ఈ వాటర్కి. ఇలా సాఫ్ట్గా ఒత్తుకోండి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా మనం ఒత్తుకుంటే ఆ చపాతీ అనేది కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టేసి ఒక ½ అవర్ పక్కన పెట్టేసేయండి. ఒక ½ అవర్ తర్వాత మనం చపాతీలు ఎలా అయితే సాగదీసుకుంటామో అలాగే ఆ పిండి ముద్దలో నుంచి ఒక జామకాయ సైజ్ అంత పిండి తీసుకొని పొడి పిండి అద్దుకుంటూ ముందు రౌండ్గా చేసుకోండి. తర్వాత మధ్యలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మీకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోండి. రౌండ్ అంటే రౌండ్, లేదా స్క్వేరు, లేదా ట్రయాంగిల్గా షేప్ చేసేసుకొని దాన్ని మళ్ళీ సాగదీసుకోండి. ఇలా మధ్యలో కొంచెం ఆయిల్ వేసి దీన్ని ఇలా మడత పెట్టేస్తే చపాతీ అనేది బాగా పొంగుతుంది, అలాగే లేయర్స్గా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. నేను ఇలా ట్రయాంగిల్గా చేస్తున్నాను. దీన్ని మళ్ళీ కొంచెం ఇలా పొడిపిండి వేసేసి దీన్ని బాగా పల్చగా సాగదీసుకోండి. ఇలా చేస్తూనే నేను మరొక వైపు స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేశానండి. పెనం హీట్ అయిందనమాట. ఇప్పుడు దీని మీద ఈ చేసుకున్న చపాతీని వేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో 2 వైపులా ఎర్రగా కాల్చుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చపాతీ ఎప్పుడైనా సరే సాఫ్ట్గా వస్తాయండి. అలాగే లోపల వరకు బాగా కాలుతుందనమాట. బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకుంటూ 2 వైపులా ఎర్రగా కాల్చుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగిలిన పిండిని కూడా
1 by 1 చపాతీలు చేసుకోండి. దీంట్లో కాంబినేషన్గా పప్పు చేసుకోవచ్చు, రైతా, లేకపోతే ఆలు కుర్మా, ఎగ్ కుర్మా, ఇలా మీకు నచ్చినది ఏ కర్రీలో అయినా ఈ చపాతీని తినొచ్చండి. చాలా హెల్దీ చపాతీ, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.